వాక్య భాగం ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో అంశము ఏంటిది అని అంటే మిస్పాలో విజయము. ఏంటిదండి ఈరోజు మన టాపిక్? మిస్పాలో విజయము. మిస్పా అంటే ఏంటిది అని అంటే కావలి కోట, వాచ్ టవర్. ఏంటిదండి? కావలి కోట. మిస్పాలో విజయము. మిస్పాలో ఏ విజయం జరిగిందో ఈరోజు మనం వాక్య ధ్యానము చేద్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము, మన టాపిక్ ఏంటంటే మిస్పాలో విజయము. మిస్పా అనగా కావలి కోట, వాచ్ టవర్. ఏంటిదండి? వాచ్ టవర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగం నుండి సమూయేలు గ్రంథము ఏంటి మిస్పాలో విజయము ఏంది? ఈ విజయానికి ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద విజయాన్ని పొందుకోవడానికి 4 కారణాలు. ఈ మిస్పాలో ఏమి జరిగిందంటే ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలీలు విజయాన్ని చవిచూశారు, విజయాన్ని పొందారు. విజయాన్ని ఎలా పొందగలిగారు? ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు ఏ విధంగా శత్రువుల మీద విజయాన్ని పొందగలిగారు? ఈరోజు 4 విషయాలు. దేవుడు మిస్పాలో ఈ అద్భుత విజయాన్ని ఏ విధంగా తన ప్రియులకు ఇచ్చాడు, తన జనులకు ఇచ్చాడో ఈరోజు మనం వాక్య ధ్యానం నుండి ధ్యానం చేద్దాము. 1 సమూయేలు 7వ అధ్యాయము. 1 సమూయేలు 7వ అధ్యాయము. మిస్పాలో విజయము. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. వారు ఇశ్రాయేలు విజయాన్ని పొందుకోవడానికి గల కారణాలు 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. 4 విషయాల ద్వారా వారు శత్రువుల మీద విజయాన్ని పొందుకున్నారు. ఏంటి ఆ 4 విషయాలు? సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరన్నా. కిర్యతెయీములో నుండిన కాలము 20 సంవత్సరాలైను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇజ్రాయేలు ఫిలిస్తీన్ల మీద విజయాన్ని పొందుకోవడానికి మొదటి కారణం, ఏ విధంగా వీరు విజయాన్ని పొందుకున్నారు అనంటే, మొదటి కారణం ఏంటంటే వీరు దైవ సేవకుని మాట విన్నారు. ఏం చేశారండి వీళ్ళు? దైవ సేవకుని మాట విన్నారు. ఫిలిస్తీన్లు చెయ్యి ఇశ్రాయేలు మీద బరువుగా ఉన్న దినాలు అవి. అయితే మేము కష్టకాలంలో ఉన్నాము అని చెప్పి ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దైవ సేవకుని యొద్దకు, సమూయేలు దగ్గరకు వచ్చారు. అందుకనే 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? వారి దగ్గరకు వచ్చినప్పుడు సేవకుడు ఏం చెప్పాడో చూడండి. సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. 4వ వచనం చదవండి. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద విజయం చవి చూడడానికి మొదటి కారణము ఏంటి అనంటే దైవ సేవకుని మాటను విన్నారు. ఎప్పుడైతే వారికి శ్రమ వచ్చిందో, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చాయో, అప్పటి వరకు యెహోవా దేవుణ్ణి అనుసరించక తమ ఇష్టం వచ్చిన దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. శ్రమకాలము వచ్చింది, కష్టకాలము వచ్చింది. ఫిలిస్తీన్లు వీరి మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నప్పుడు, ఫిలిస్తీన్ల చెయ్యి ఇశ్రాయేలు మీద బరువుగా ఉన్నప్పుడు వీరు సేవకుని దగ్గరకు వచ్చారు. అయితే దేవుని సేవకుడు, దైవ సేవకుడు, యాజకుడు ఏం చెప్పాడంటే, మీరు సేవిస్తున్న అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలతో మీరేం చేయాలి? యెహోవాను సేవించినట్లయితే మీరు మీ జీవితంలో విజయాన్ని
చవి చూడగలరు. వెంటనే వారు ఏం చేశారండి? 4వ వచనం చూడండి, పెద్దగా చదవండి ఎవరన్నా. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. చూడండి ఎంత గొప్ప! వీరు విజయాన్ని చవి చూడడానికి సేవకుని మాట మీద వారు ఏం చేశారు? నమ్మిక ఉంచారు. సేవకుని మాటకు వారు ఏం చేశారు? విధేయత చూపించారు. సేవకుని మాటకు వారు ఏం చేశారు? అణకువ చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎప్పుడైతే సేవకుని మాటను విని అస్తరోతు దేవతలను, బయలు దేవతల విగ్రహాలను వాళ్ళు ఎప్పుడైతే తీసివేసి యెహోవాను సేవించారు, మీకు కష్టాలు పోవాలి, దుఃఖకరమైన పరిస్థితులు పోవాలి, శ్రమ అనుభవాలు పోవాలి, కన్నీటి అనుభవాలు పోవాలి. మీరు పోవాలి అనంటే దేవుని సన్నిధిలో మీరు ఎక్కువగా ఆరాధించాలని సేవకును చెప్పిన మాటకు వారు ఏం చేశారు? విధేయత చూపించారు. అప్పటి వరకు ఎవరెవరినో ఆరాధించారు, ఎవరెవరినో పొగిడారు, ఎవరెవరినో గనపరిచారు. వారు ఇతర దేవతలను ఆచరించినంతసేపు వారి జీవితాల్లో విజయాలు లేవు. విజయ పదంలో వారి కుటుంబాలు నడిపింపబడలేదు. విజయ పదంలో వారి బ్రతుకులు వెళ్ళబుచ్చలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీ మధ్యన ఉన్న వీటిని ఎప్పుడైతే తీసివేస్తారో అప్పుడు మీకు విజయం వస్తుంది అని చెప్పినప్పుడు దైవజనుని మాటను వీరేం చేశారండి? విన్నారు. చాలాసార్లు మనము కూడా అండి, సేవకులు చెప్తూ ఉంటారు, సేవకురాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఈ మార్గంలో నడవాలి, మనం ఈ విధంగా జీవించాలి, మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపితే మన కుటుంబాలు బాగుంటాయి, మనం ఆశీర్వాదకరంగా ఉంటాము, మన దేహంలో ఎక్కడ అనారోగ్యం అనేది సంభవించదు, మన కుటుంబాలు చాలా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటాయి. మీరు రండి, దేవుని మందిరంలోకి రండి, ఆయన మనసారా ఆరాధించండి, ఆయన మనసారా స్తుతించండి, ఆయన మనసారా గణపరచండి అనేక సార్లు సేవకులు మనతో చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము? దాన్ని పాటించము. ఏం చేస్తాము? మనకిష్టమైన పనులన్నీ చూసుకుంటాము, మనకిష్టమైన జీవితం అంతా గడిపి వేస్తూ ఉంటాము. అందువల్ల జీవితాల్లో మనం ఆశీర్వాదాలను చవి చూడలేకపోతూ ఉన్నాము. సేవకుని మాటకు మనం విధేయత చూపాలి. చాలాసార్లు సేవకుడు మనతో చెప్తూ ఉంటారు, రెండమ్మా మీరు రండి, దేవుని మందిరానికి పెందలాడి రండి అని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాము? మనకిష్టమైన సమయంలో వస్తాము. అవునా కదా? అదే డ్యూటీకి అయితే మనం ఏం చేస్తాము? కరెక్ట్గా 9కు అంటే 8:30కే ఉంటాం. అవునా కదా? ఇంకా ఏది అందరూ మనం పొగడాలి, అందరూ మన అబ్బా పలానా సిస్టర్ పలానా టయానికే వచ్చేసిందండి అని చెప్పుకోవాలి. కానీ దేవుని మందిరాన్ని, దేవుని ప్రసన్నతను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సేవకుడు చెప్తూ ఉంటాడు, మన మందిరావరణంలో బైబిల్ స్టడీ జరుగుతుందమ్మా, విజ్ఞాపన ప్రార్థన జరుగుతుందమ్మా, రెండమ్మా రండి. మనం రాము. సమస్య వచ్చినప్పుడు బలోమని సేవకునికి మనం ఫోన్ చేస్తాము, అయ్యా ఈ సమస్య వచ్చిందయ్యా. కానీ నువ్వు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వవు. దేవునికి ఇచ్చి ఆయనకి ఇవ్వవలసిందే ఆయనకి ఇవ్వవు. ఆయన గణపరచవలసినంతా ఆయనకు గణపరచము. మనకు అన్నీ కావాలంటాము, రావు. సేవకుని మాటను మనం వినము. సేవకుడు చెప్తూ ఉంటాడు, రోజులు బాగలేవమ్మా, చాలా దుర్భరమైన పరిస్థితులు. ప్రియ తల్లి, నీవు నీ కుటుంబం కోసం ప్రార్థించుకోవాలి, నీ భర్త కోసం నువ్వు ప్రార్థించాలి, నీ భార్య కోసం నువ్వు ప్రార్థించాలి, నీ బిడ్డల కోసం మీరు ఏకముగా కుటుంబ ఆరాధన పెట్టుకోవాలంటే మనము సేవకుని మాట వినము. ఎంతమంది కుటుంబాల్లోనండి కుటుంబ ఆరాధన జరుగుతుంది? ఎంతమంది కలిసి కుటుంబంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు? యెహోషువ భక్తుడు అంటాడు కదా, నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించదము అని చెప్పి ఎంతమంది ఆ మాటను, ఆ వాగ్దానాన్ని ఎంతమంది నెరవేరుస్తూ ఉన్నారు? ఆ వాగ్దానం ప్రకారం ఎంతమంది నడుచుకుంటూ ఉన్నారు? కుటుంబ ప్రార్థన లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మేము గృహాలకు వెళ్తూ ఉంటాము, హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటాము. చాలామంది అండి విస్తారంగా టీవీలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. నాకు చాలా బాధేస్తుంది. కొంతమంది సేవకులు ఇంటికి వచ్చారే, టీవీని కట్ చేద్దామన్న వివేచన కూడా చాలామందికి ఉండదండి. ఎంత బాధేస్తుందో. నా యవ్వన ప్రాయంలోనండి, నేను డిగ్రీ చదివేటప్పుడు, నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నా సేవకుడు, నా ఆత్మీయ తండ్రి చెప్పాడు, ఏమని? హౌసన్నా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చెప్పారు, సిగ్గులేని వారు టీవీలు చూస్తారు, సిగ్గులేని వారు సినిమాలు చూస్తారు. ఆ పదము నా హృదయాన్ని ఎందుకోనండి చాలా బాధపరిచింది. టీవీలు చూసేవారు సిగ్గులేనివారా? అయితే నాకొద్దు, నా దేవునికి అవిధైన కార్యం ఏది నా జీవితంలో ఉండకూడదు అని చెప్పేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే నా వయసు ఎంత అండి? 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటాయి.
అప్పుడు తీర్మానం తీసుకున్నాను, ఇప్పటికీ నా గృహంలో నేను బ్రతికినంత కాలం నా గృహంలో టీవీ అనేది ఆధిపత్యం ఉండకూడదు. ఇప్పటికీ నా గృహంలో టీవీ ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటక్క మీ ఇంట్లో టీవీ లేదు? లేదు లేదు. టీవీకి అంత అందలం ఎక్కించి నేను కింద కూర్చునే పరిస్థితి నాకు అస్సలు వద్దనే వద్దు అని చెప్పి టీవీ. మా డానీ కూడా అడుగుతూ ఉంటాడు, మమ్మీ అందరి ఇళ్ళలో ఇప్పుడు వాడికి వచ్చింది, అందరి ఇళ్ళలో టీవీలు ఉన్నాయి, మమ్మీ టీవీ లేదు నాన్న, ప్రతిష్ఠితులమయ్యామని చెప్పాను. ప్రియమైన దేవుని వీళ్ళారు, సేవకుని మాట, దైవజనుని మాట వింటే అది మనకి ఏందండి? శ్రేష్టము. అది మన జీవితాలకు ఆశీర్వాదము. దేవుని సేవకుడు చెప్తూ ఉంటాడు, రెండమ్మా రండి, కుటుంబాలుగా రండి, కుటుంబాలుగా వచ్చి దేవుణ్ణి ఆరాధించండి, కుటుంబాలుగా వచ్చి ఆయన్ని గణపరచండి, కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి. ఎక్కడ చూసినా కుటుంబ ప్రార్థనలు జరగడం లేదండి. ఒకప్పుడు కుటుంబాల్లో ప్రార్థనలు జరిగేవి, భక్తి పరులైన తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలతో సమానంగా టీవీలు చూస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉంటున్నాయండి సినిమాలు. కొన్ని యాడ్స్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని భయంకరమైన యాడ్స్ వస్తుంటే నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. నా బిడ్డలు చూస్తూ ఉంటారు, ఏదైనా ట్రోలింగ్ అవుతూ ఉంటుందేమో, ఏదైనా వస్తుందేమో చెడ్డ వీడియో, చాలాసార్లు భయం వేస్తూ ఉంటుందండి. చాలామంది యవనస్తుల కోసం భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, బిడ్డలు సినిమాల్లో పడకూడదండి. చాలామంది అండి బిడ్డలతో కలిసి సినిమాలు చూస్తూ ఉన్నారు. ఇంకెక్కడ మన బిడ్డలకు మనమంటే భయం ఉంటుంది? ఇంకెక్కడ మనమంటే మన బిడ్డలకి ఎక్కడ గౌరవం ఉంటుంది? వారితో కలిసి చూడకూడదు ఎన్ని చూస్తూ ఉన్నావు. నువ్వు లోపలికి వస్తున్నావు అని అంటే నీ బిడ్డలు భయపడాలి. ఏదైనా చూస్తూ ఉన్నారంటే టీవీలో, అలాంటి భయం ఉందా? ప్రియ తల్లి, ఎప్పుడు వస్తుంది? సేవకుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు. సేవకులు చెప్తూ ఉంటారు, రెండమ్మా దేవుని మందిరానికి, కలిసి రండి దేవుని మందిరానికి, బైబిల్ స్టడీకి రండి, విజ్ఞాపన ప్రార్థనకు రండి, ఆదివారము రండి, కుటుంబాల్లో గృహ కూడికలు పెట్టుకోండి, కుటుంబ ఆరాధనలు పెట్టుకోండి. చూడండి, ఇప్పటి వరకు పెట్టుకోలేదా ప్రియ తల్లి, ప్రియ తండ్రి, లైవ్ చూసిన ప్రియ దేవుని బిడ్డలారా? ఇంతవరకు మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకోలేదా? ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి. మీ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో, మీ కుటుంబంలో ఎంత ఆనందం ఉంటుందో, మీ కుటుంబంలో ఎంత రక్షణ కార్యం జరిగిద్దో. మీరే కాదు, మిమ్మల్ని బట్టి పక్కింటి వారు కూడా మారాలి. సేవకుని మాట వినండి, సేవకురాలి మాట వినండి. ఇక్కడ వీరు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దైవ సేవకుని మాట విన్నారు. మీరు మీ జీవితాల్లో విజయాన్ని చూడకపోవడానికి, ఫిలిస్తీన్ల చెయ్యి మీ మీద భారంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సేవకుడు చెప్తూ ఉన్నారు, మీరు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను మీరు ఏం చేస్తున్నారు? ఇంకా ఆరాధిస్తూ ఉన్నారు. అందువల్ల మీ జీవితంలో విజయాన్ని చవి చూడడం లేదు. ఇదిగో నా మాట వినండి. మీ జీవితాల్లో ఉన్న విగ్రహాలను, సినిమా అను విగ్రహాలను, వ్యభిచారం అను విగ్రహారాలను, అబద్ధాలు అనే విగ్రహారాధనను, ఇతరి మీద చాడీలు చెప్పడం అనే బయలు దేవతలను మీరు విడిచిపెట్టి వస్తే మీ జీవితాలు విజయాలు చూస్తారు. ప్రియ తల్లి, ఇంకా ఎందుకు లోకానుసారంగా జీవించాలనుకుంటున్నావు? లోకానుసారంగా బ్రతకాలి అనుకుంటున్నావు? దేవుడు ఒక ప్రత్యేకంగా నీ కోసం వచ్చాడు కదా. ఆయన అంటున్నాడు, మీరు నన్ను పోని నడుచుకోండి. ఒక మాదిరిని నేను కనపరిచి వెళ్ళాను ఈ లోకంలో. ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ప్రేమ కలిగి జీవించాలి, ఈ విధంగా అనురాగం కలిగి జీవించాలి, ఈ విధంగా ఒకరొకరు విధేయత కలిగి జీవించాలి, ఈ విధంగా ఒకరొకరు తగ్గించుకుంటూ జీవించాలని ఒక మాదిరిని కనపరిచి వెళ్ళాను కదా. విడిచిపెట్టవలసిన అన్నిటిని విడిచిపెడదాం ప్రియ దేవుని బిడ్డలు. ఈ ఉపవాస ప్రార్థనలో ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు? ఇరుగు పొరుగు వారి గురించి చాడీలు చెప్పుకుంటూ, ఇవన్నీ మనలో ఉన్న విగ్రహాలు. ఆ రోజు వాళ్ళు బయల విగ్రహాలు, అస్తారోతి విగ్రహాలను ఆరాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న విగ్రహాలు ఏదా? పాపం ఒక విగ్రహము, వ్యభిచారం ఒక విగ్రహము, దురలవాట్లు ఒక విగ్రహము, త్రాగుడు ఒక విగ్రహము, దొంగతనం ఒక విగ్రహము, నీ తల్లిదండ్రులకు నువ్వు తెలియకుండా చేస్తున్న ప్రతి పని, తప్పుడు పని ఒక విగ్రహము. ప్రియా దేవుని బిడ్డ, వాటన్నిటిని విడిచిపెడతావా దేవుని సేవకుని మాట విని? ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని సేవకుని మాటని విని ఏం చేశారు? వీళ్ళు అంతటా, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించెదరు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రియ తల్లి, నీవు కూడా ఒక తీర్మానం తీసుకో. అయ్యా, సేవకుని మాటకు నేను విధేయత చూపిస్తాను, సేవకురాల మాటకు విధేయత చూపిస్తాను. ఎందుకు అంటే వారి ద్వారా నీవు నాతో మాట్లాడావు. ఇక నుండి నా కుటుంబంలో బయలు దేవతలను, అస్తారోతు దేవతలను నేను తీసివేస్తానయ్యా. నేను నిన్ను సేవిస్తాను, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాను, నీ సన్నిధావరణంలో గడుతాను. ఇక ఎన్నడూ నేను సినిమాలు చూడను, ఇక ఎన్నడూ సిగ్గులేని పనులు నేను చేయనయ్యా. ఇదిగో జీవిస్తే నీ వలె జీవిస్తాను, నీ పాదాల చెంత గడుపుతాను,
చేస్తాను. యెహోషువ భక్తుడు సెలవిచ్చిన విధంగా నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదమన దివ్య వాగ్దానం నా జీవితంలో, నా కుటుంబంలో అక్షరాల దాన్ని నేను నెరవేరుస్తానయ్యా. తల్లిగా, తండ్రిగా ఈరోజు ఉపవాస ప్రార్థన తీర్మానం తీసుకున్నాం. వీరు ఏం చేశారంటే, వీరు విజయాన్ని చవి చూడడానికి మొదటి కారణము, మిస్పాలో విజయాన్ని చవి చూడడానికి మొదటి కారణం ఏంటంటే దైవ జనుని మాటను విన్నారు. వారి హృదయాల్లో ఉన్న, వారి జీవితాల్లో ఉన్న, వారి కుటుంబాల్లో ఉన్న, వారి ఇంటిలో ఉన్న బయలుదేవతలను, అస్తారోతు దేవతల విగ్రహాలను తీసివేసి ఏం చేశారండి వీళ్ళు? యెహోవాను సేవించారు. రెండోదిగా వీరు విజయాన్ని చవి చూడడానికి రెండో కారణం ఏందో తెలుసా అండి? 1 సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5, 6 వచనాలు చదవండి. వెరీ గుడ్. అంతటా సమూయేలు 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం, 1 సమూయేలు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి ఏం చేశారండి వాళ్ళు? ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వాళ్ళందరూ ఏం చేశారండి? ఇశ్రాయేలీయులందరూ ఏ ప్రార్థన చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేసి ఏం చేశారో తెలుసా? ఉపవాస ప్రార్థనలో వారు ఏమని ఒప్పుకున్నారు? అయ్యా, విజయాన్ని చవి చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మా పాపములు, మాలో ఉన్న అవిధేయతలు, మాలో ఉన్న అక్రమాలు, మాలో ఉన్న నీకు ఇష్టం లేని పనులు ఉన్నాయి కనుక మేము విజయాన్ని చవి చూడలేకపోతున్నాం. కనుక ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మేమేం చేస్తున్నాము? మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం. వీరు విజయాన్ని చవి చూడడానికి వీరు ఏం చేశారండి? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన మొదటి పని ఏంది అనంటే పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను కప్పుకొనకూడదు. మనం ఏం చేయాలి? పాపాలను ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసింది మొదటిగా ఏంటంటే పాపాలను ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏ విధంగా విజయాన్ని చవి చూశారో, మిస్పాలో విజయాన్ని చవి చూశారో మన జీవితంలో కూడా మనము విజయాలను చవి చూస్తాము. ఏంటి మాస్టర్మ గారు పాపాలు? దేవునికి అయిష్టమైన ప్రతి కార్యము పాపమే. దేవునికి అవమానము తెచ్చే ప్రతి కార్యము పాపమే. దేవుణ్ణి దుఃఖపరిచే ప్రతి కార్యము పాపమే. దేవుని నామ ఘనతను దొంగిలిస్తున్న ప్రతి కార్యము పాపమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏదేదో చేస్తే పాపము కాదండి. నీ పొరుగు వారిని గురించి పక్కన దూషించినాక అనేది పాపమే. నీ ఇంటి వారి గురించి లేనిపోయిన విషయాలు నువ్వు చెప్తున్నా అది పాపమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉపవాస ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకోవాలి. అందుకనే నెహెమ్యా చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4, 6 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము. యెరూషలేము చెరపట్టబడినట్లు నెహెమ్యా వినినప్పుడు, అప్పుడు చూడండి 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నెహెమ్యాతో చెప్పినప్పుడు, కొందరు వచ్చి నెహెమ్యాతో చెప్పినప్పుడు, అప్పుడు నెహెమ్యా అంటున్న మాటలు చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసినదని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా,
నీ చెవియొగ్గు నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా నేనేం చేశానండి? పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. అయ్యా మమ్మల్ని కరుణించు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణము అగ్ని జ్వాలల చేత కాల్చబడింది. యెరూషలేము పట్టణము ప్రణదోయబడింది. అయ్యా నా వారు, నా ఇంటి వారు, నా బిడ్డలు, నీ ప్రజలు చేసిన పాపాన్ని నువ్వు క్షమించు. తగ్గింపుతో నెహెమ్యా ప్రార్థన చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు జీవితంలో మనకేమొస్తుంది అంటే బలము వస్తుంది. అదేవిధంగా మన పాపములు ఉపవాస ప్రార్థనలో చేరి మనము ఒప్పుకున్నప్పుడు మనకు ఆశీర్వాదాలు కూడా వస్తాయని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఒకవేళ ఇప్పటికీ ఆకాను దాచిపెట్టుకున్నట్టు, పాపపు వస్తువులను ఆకాను దాచిపెట్టుకున్నట్లు నీవు నీ గృహంలో పాపాన్ని ఇంకా దాచిపెట్టుకున్నావేమో. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సినంత ఇంకా ఒప్పుకోలేదేమో. ఎవరికి నువ్వు అన్యాయం చేసావో దాన్ని ఒప్పుకోలేదేమో. ఇంకా చాలా విషయాలు నీ మనసుకు తెలుసు నువ్వేమి చేశావు, నీ మనసుకు తెలుసు, నీ ఆలోచనకు తెలుసు నువ్వేం చేశావు. దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో. అయ్యా నేను నా పాపాన్ని కప్పుకోను, ఆకానులాగా నేను దాచిపెట్టుకొని నా కుటుంబానికి నేను శాపాన్ని తెచ్చుకోను, నా కుటుంబానికి నేను కష్టాన్ని తెచ్చుకోను, నా కుటుంబాన్ని దుఃఖకరమైన పరిస్థితుల్లో నేను నడిపించుకోను. ఇదిగో నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ఏ విధంగా ఒప్పుకుంటున్నాను? ఉపవాస ప్రార్థన ద్వారా నీ సన్నిధిలోకి చేరి ఇదిగో నా సంగతి అంతా నీకు చెప్పుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా బిడ్డ? ఒప్పుకుంటున్నావా? దేవునికి అవిధేయకరమైన కార్యాలు చేస్తానని ఒప్పుకుంటున్నావా? పాపాన్ని ఒప్పుకో ప్రియ తల్లి, పాపాన్ని ఒప్పుకో. పాపములో పట్టబడిన స్త్రీ కూడా అందరూ రాళ్ళు విసురుతూ తరుముకుంటూ వచ్చారు. అందరూ ఈమె పాపాత్మురాలు అన్నారు. దేవుడు ఒకటే అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయనప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఆమెతో అన్నాడు, ఇక పాపం చేయకు. ఆమె అని ఉండవచ్చు ఆ సమయంలో, యేసయ్యా నేను పాపం చేశాను, నేను దోషం చేశానయ్యా, నా ఇష్టానుసారంగా జీవించాను. ఎప్పుడో తెలుసా? నువ్వు సత్య దేవుడవని, నువ్వు యథార్థవంతుడవని, నువ్వు ప్రతి పాపిని ప్రేమిస్తామన్న సత్యం తెలియనప్పుడు చేశానయ్యా. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను, ఇప్పుడు నేను నా కనులారా నిన్ను చూస్తున్నాను. నీవు తేజోమయుడవైన దేవుడవయ్యా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు దేవుడు ఉన్నావు. సత్యాన్ని తెలుసుకున్నాను. ఇక ఎన్నడూ నేను పాపం చేయను, ఇక ఎన్నడూ పాపం చేయనని ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని ఉంటుంది. ఆ సమయంలో నేను అనుకున్నాను ఈ వాక్య భాగం చదివేటప్పుడు, ఇప్పటి వరకు నీ సత్యం నాకు తెలియదయ్యా, నీ గొప్పతనం నాకు తెలియదు, నీ మహిమాత్మలు నాకు తెలియదు, నీ గురించి అసలు నాకు తెలియదయ్యా, అందుకని నేను పాపం చేశాను. ఇదిగో ఇప్పుడు నేను నీ గురించి తెలుసుకున్నాను, నేను నా కనులారా చూస్తూ ఉన్నాను. ఇంకా నేను పాపం చెయ్యను. బ్రతికినంత కాలం ఆమె పాపం చేయలేదండి. దేవుని పరిచర్యలో ఆమె జీవించింది, దేవునికి సహాయకురాలిగా జీవించింది, దేవునితో కలిసి సేవ చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి తీర్మానం ఉందా? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఒప్పుకోలేదా? ఉపవాస ప్రార్థనకు వచ్చావు, ఒప్పుకోలేదా? దేవుని సన్నిధిలో ఒప్పుకో. నా పాపాన్ని నేను ఒప్పుకుంటానయ్యా. నీవు నీ పాపాన్ని ఒప్పుకొని ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేసి నీ పాపాన్నిగా నువ్వు ఒప్పుకుంటే నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు, ప్లస్ ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇస్తాడు. మిష్పాలో దేవుని బిడ్డలు విజయాన్ని చవి చూడడానికి మొదటి కారణం ఏందండి? దేవుని సేవకుని మాట విన్నాడు. 2 ఉపవాసం ఉన్నారు. 3 చూద్దాం. 3వది 1 సమూయేలు 7వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దని మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. వీరు ఎలాంటి ప్రార్థన చేశారండి? మానని ప్రార్థన చేయమని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మానని ప్రార్థన చెయ్యి. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు నీవేం చేయాలి? ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసి, సేవకుని యొద్ద మనవి చేసి, మా కోసం మానని
ప్రియమైన దేవుని బిడ్డారా, ఇజ్రాయేలు మీద యుద్ధమునకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు భయపడి సమూయేలు వద్దకు వచ్చి, అయ్యా మా కోసం మానని ప్రార్థన చెయ్యి, మానని ప్రార్థన చేయి నువ్వు మా కోసం అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు విజయాన్ని చవి చూడడానికి మూడవ కారణం ఏందో తెలుసా? మానని ప్రార్థన. మానని ప్రార్థన చేస్తే మనకేం జరిగిద్దో తెలుసండి? సమస్యల నుండి విడుదల కలుగుతుంది. కొంతమంది ప్రార్థన చేయమంటారు సాముకుణ్ణి. చాలామంది పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారండి మేము చాలా బాధలో ఉన్నామండి, మేము చాలా కష్టాలలో ఉన్నామండి, కనుక మా కోసం మీరేం చేయండి? ఉపవాస ప్రార్థన. మరి తల్లి నువ్వు చేస్తావమ్మా ఉపవాసం, నేను నీకు గురించి పాస్టర్ గారండి నాకు ఉద్యోగ బాధ్యతలు నేను ఆడుండగలనండి. మాత్రం ఉపవాసం ఉండదంట. పాస్టర్ గారు మాత్రం 2 రోజులు కాదు 3 రోజులైనా ఉండమంటారు. అవునా కాదా? దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా, దేవుని మార్గములను నడిచే మనం ఎలాంటి ప్రార్థన, విజయాన్ని మన కుటుంబంలో చవి చూడాలంటే ఇజ్రాయేలీలు విజయాన్ని, మిస్పాలో విజయాన్ని చవి చూడడానికి మూడో కారణం మానని ప్రార్థన. మానని ప్రార్థన చేస్తే మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి పాస్టమ్మ గారు అనంటే, సమస్యల మీద దేవుడు మనకేమిస్తాడంటే విజయాన్ని ఇస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కృంగిపోతాము, భయపడతాము, దిగులు చెందుతూ ఉంటాము. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళు. ఒకవేళ నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు సమస్య వచ్చిందా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ముఖాముఖిగా దేవుని సన్నిధిలో మానని ప్రార్థన చేయి, విజయాన్ని చవి చూస్తావు. మానని ప్రార్థన శోధనలో జయించుకునే కృపను దేవుడు ఇస్తాడు. మానని ప్రార్థన నీకున్న అనారోగ్యాల నుండి విడుదల కలుగచేస్తుంది. మానని ప్రార్థన నీకున్న కష్టాల నుండి విడుదల కలుగచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానని ప్రార్థన చేయాలి. మానని ప్రార్థన వీరు చెప్తూ ఉన్నారు, అయ్యా నీవు మా కోసం మానక ప్రార్థన చెయ్యి, మానక ప్రార్థన చెయ్యి. ప్రతినిత్యము ప్రార్థన చెయ్యాలండి. మనం చాలామంది ప్రార్థన చేయము, ఎప్పుడో 2 ముక్కలు చేసుకుంటాము. డ్యూటీకి వెళ్తున్నామా క్యాలెండర్లో చూసుకుంటాం ఒక వాక్యం, ఓహో నీ రాకపోకలో ఏంది యెహోవా నిన్ను కాపాడను, చాలు నన్ను కాపాడితే చాలు. ఒక అమ్మ మొన్న చెప్తుంది నాతో, అమ్మ నేను భారంగా ప్రార్థన చేసుకుంటా పాస్టమ్మ గారు అంది. అక్క ఎలా ప్రార్థన చేసుకుంటావు భారంగా అంటే, ఏమీ లేదు పాస్టమ్మ గారండి, నాకు నా భర్తగా నా బిడ్డలకు దీర్ఘాయువు కలుగు చేయి. ఇంక ఇదే కదండి, బ్రతికితే చాలు కదండి. ఇంకా దీర్ఘాయువు అంటే దీర్ఘాయువు ఇస్తే సరిపోతుందా? అనారోగ్యాలు వస్తే అప్పుడు ఇంకెందుకు వస్తాయి అండి? దీర్ఘాయువు అంటే అనారోగ్యాలు రాని దీర్ఘాయువు కదా. మరి ఇలాంటి ప్రార్థన ఒక ముక్క ప్రార్థన చేస్తూ ఉంటారు, దాన్ని దేవుడు స్థిరపరుస్తాడని. లేదు ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ సమస్యలు పోవాలి, నీ కష్టాలు పోవాలి, నీ కన్నీటి అనుభవాలు పోవాలి అనంటే నువ్వే ప్రార్థన చేయాలి అనంటే మానని ప్రార్థన చేయాలి. మానని ప్రార్థన చేయాలి. క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మానని ప్రార్థన చేయాలి. మానక ప్రార్థన చెయ్యి, ప్రతినిత్యము ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధిలో అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చెయ్యి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం. వాళ్ళ ప్రార్థన ఎంతవరకు? 1 సెకండ్ కూడా ఉండదు. నీకు స్తోత్రం నాకు ఆత్రం అని అన్నం తినేస్తూ ఉంటారు. అవునా? మన కుటుంబాలు అద్భుతాలు జరగాలి, మన కుటుంబంలో మన పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలి. తల్లిగా అండి మనం ప్రార్థన చేయాలి, తండ్రిగా మనం ప్రార్థన చేయాలి. మనం ఏ మార్గంలో నడుస్తూ ఉంటామో మన బిడ్డలు అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన అనుభవాల్లో నీ బిడ్డలు నడిపించకుండా, ప్రార్థన దేవుని దగ్గరకు నువ్వు నడిపించకుండా, నా బిడ్డలే నువ్వు గారాభంగా పెంచుతూ ఉంటే ఒకానొక సమయం వస్తుంది, నీ తల దించుకునే పరిస్థితి వస్తుంది, 10 మందిలో తల దించుకోవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు లబోదిబోమన్నా లాభం లేదు. చిన్న వయసులోనే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. నువ్వు మానక ప్రార్థన చేయి తల్లిగా, మానక ప్రార్థన చేయి తండ్రిగా. నువ్వు ఏ మార్గంలో నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావా, నీ బిడ్డ వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటా. నీ బిడ్డ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది. నువ్వు సినిమాలు చూస్తూ ఉంటావా, నీ బిడ్డ వచ్చి సినిమాలు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇతరుల గురించి చాడీలు చెప్తూ ఉన్నావా, నీ బిడ్డ అదే మార్గంలో నడుస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి మన బిడ్డలకు అలవాట్లు? కొత్తగా రావండి. నువ్వు నడిచే మార్గము, నువ్వు ఆలోచించే ఆలోచనలు కూడా నీ బిడ్డల్లో వస్తాయి. కొంతమంది చెప్తూ ఉంటారు మాతో, అంటే అసలు మేము షాక్ అయ్యామండి, మా బిడ్డ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడికి పోడు, మా బిడ్డకి ఈ ఆలోచన నీ నుంచే వచ్చినాయి, ఆలోచనలు నీ నుంచే వచ్చినాయి అలాంటి క్రియలు. ఒక తల్లిగా ఒక తండ్రిగా మానని ప్రార్థన చేస్తూ ఉంటే నీ బిడ్డలు ప్రార్థనా పరులు.
తర్వాత నీ జీవితం, నీ బిడ్డల జీవితం చూడు, 10 మందిలో తలెత్తుకునేటట్లు ఉంటుంది. మానక ప్రార్థన చేయి. నీ బిడ్డల గురించి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నీ బిడ్డల గురించి నువ్వు కన్నీరు కారవలసిన పని లేదు. నీ బిడ్డలు నీ తలను ఎత్తుకునేలాగున వారి జీవితం ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ తల్లి, మానక ప్రార్థన చేస్తే సమస్యల మీద విజయం వస్తుంది, శత్రువుల మీద విజయం వస్తుంది. చాలామంది నీకు శత్రువులు ఉంటారండి, నువ్వు ప్రేమిస్తావు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు చూడండి, 109వ సంకీర్తన తీయండి. 109వ సంకీర్తన 2 నుంచి 5 వచనాలు చదవండి. 109:5. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ కానీ మనం ఈ వాక్య భాగాన్ని కానీ చూస్తే 2 నుంచి చదవండి. 2 నుంచి 4 చదవండి. నన్ను చెరపవలనని భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్న. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలామంది అంట దావీదు భక్తుడు ఎన్నో మేళ్ళు చేశాడంట దావీదు. అయితే నన్ను చెరపవలననే భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరచినారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా, చాలాసార్లు మనం మేలు చేస్తామండి, కానీ మేలుకు వారు ఏం చేస్తారో తెలుసా? కీడు చేస్తారు. మనం వారికి మంచి చేస్తాము, ఆ మంచిని వారు అర్థం చేసుకోరు, దాన్ని కపటముగా ఆలోచిస్తూ ఉంటారు. చూపిన ప్రేమకు వారు ఏం చేస్తారు? పగపట్టి ఉంటారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. నిజమే, దావీదు భక్తుడు కూడా చాలాసార్లు ఇట్లాంటి మార్గంలో, మనం నడిచిన మార్గంలో నడిచాడు. అందరినూ ప్రేమించాడు, అందరినూ ఆదరించాడు, అందరి పట్ల ప్రేమను చూపాడు. అయినా ఎవ్వరు దావీదు ప్రేమను అర్థం చేసుకోలేదు. దావీదు చూపిన ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అందరూ అపార్థమే చేసుకున్నారు. తాను చూపిన ప్రేమకు వారు ఏం చేశారు? పగ పెంచుకున్నారు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు. నీవు నీ చేతనైన దానిలో నీ స్నేహితులకు, నీ రక్త సంబంధికులు, తోటి వారికి మేలే చేశావు, కానీ ఆ మేలు కీడుగా మారింది. మోకాళ్ళై ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రేమించావు, ఎట్లా ప్రేమించావంటే అసలు చెప్పలేని అంతగా ప్రేమించావు, కానీ నీ వారు నీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. నువ్వు ఎంతగానో వారికి సహాయం చేశావు, నీ కాడ లేకపోయినప్పటికీ వారికి సహాయం చేశావు, కానీ కష్టకాలంలో వారు నీ దగ్గరికి ఎవరు రావడం. ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అందరినీ ప్రేమించాను, వాళ్ళు నన్ను ఏం చేశారు? ద్వేషించారు. ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ తీర్చుకున్నారు. అయితే ఆ సమయంలో నువ్వేం చేయాలి దేవుని బిడ్డగా? అయితే దావీదు భక్తుడు అంటాడు, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మానకను వారి గురించి ప్రార్థన చేయి. దేవుడు అవమానించిన వారిని కూడా అభిమానించే రోజును తీసుకొని వస్తాడు. అవునా కాదా? అందుకని భక్తుడు రాస్తాడు, అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనందమయమే ఈ రక్షణ గీతం. అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నువ్వు మానక ప్రార్థన చేయి, అవమానించిన వారిని కూడా అభిమానించే రోజున దేవుడు తీసుకుని వస్తాడు. మానక ప్రార్థన చేయి. దావీదు భక్తుడు చేదు అనుభవాలను నడిచాడు. ప్రేమించిన వారు ప్రతిగా ద్వేషించారు, పగ పెంచుకున్నారు, నిందించారు, దూషించారు, అవమానకరంగా మాట్లాడారు. కొన్ని మాటల కంట దావీదంట కన్నీళ్ల చేత పరుపు కొట్టుకొని పోయిందంట. ఒక రోజంట దావీదు భక్తుడు
మనుషులు అనే మాటలు తట్టుకోలేక, వస్తున్న శ్రమలను తట్టుకోలేక, వస్తున్న కన్నిటి బాధను తట్టుకోలేక ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకలాగా ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయంట. అయినప్పటికీ దావీదు భక్తుడు ప్రార్థన మానాడా? మానలేదు. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకోవాలి. నిజమే, చాలాసార్లు అండి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో నడవవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కొన్ని సమస్యలు పక్కన ఉన్న భర్తకు కూడా మనం చెప్పుకోలేము. కొన్ని సమస్యలు తల్లిదండ్రులకు చెప్పుకోలేము. కొన్ని సమస్యలు తల్లికి చెప్పుకోలేము, తండ్రికి చెప్పుకోలేము. అలాంటి పరిస్థితుల్లో మనం నడవవలసిన వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, మానక ప్రార్థన చేయి, విజయాన్ని చవి చూస్తావు. ఇక్కడ మిస్పాలో విజయాన్ని చవి చూడడానికి మొదటిది ఏందండి? దైవ సేవకుని మాట విన్నాడు. 2 ఉపవాసం ఉన్నారు. 3 మానక ప్రార్థన చేస్తారు. 4 లాస్ట్ అనగానే అందరికీ అంత ఇష్టమో, అవునా కదా? లాస్ట్ వీళ్ళు విజయాన్ని, మిస్పాలో విజయాన్ని, ఇజ్రాయేలు మిస్పాలో ఫిలిస్తీన్ల మీద ఈ విజయాన్ని చవి చూడడానికి 4వది కారణం ఏందో చూద్దాం. 4 కారణాలు. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? విజయాన్ని చవి చూశారు. చవి చూడడానికి 4వ కారణం, పాలు విడువని గొర్రె పిల్లను వీళ్ళు ఏం చేశారు? అర్పించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలు విడువని గొర్రె పిల్లను దేవునికి బలిగా అర్పించారు. మన ప్రార్థనలో మనలో పాలు విడువని గొర్రె పిల్లను అర్పించబడింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. పాలు విడువని గొర్రె పిల్ల ఎవరో కాదండి, మన యేసయ్య. నీ కోసం, నా కోసం, నీ పాపముల కోసం, నా పాపముల కోసం, నీ కోసం దేవుడు ఏం చేశాడంటే కలువరి శిలువలో బలియాగమయ్యాడు. నీవు నీ జీవితంలో విజయం చూడాలా? ఇజ్రాయేలీలు విజయం, ఫిలిస్తీన్ల మీద విజయాన్ని చవి చూస్తున్నట్లు నీవు విజయాన్ని చవి చూడాలా? దేవుడు పాలు విడువని గొర్రె పిల్లగా నీ కోసం బలియాగమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. యేసయ్య నీ కోసం బలియాగమయ్యాడు, పాలు విడువని గొర్రె పిల్ల. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము ఆవరించి ఉన్నదా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడనే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసయ్య వైపు చూద్దాం. పాలు విడువని గొర్రెపిల్ల ఎవరో కాదు, మన యేసయ్య. నీ కోసం, నా కోసం ప్రాణ త్యాగము చేశాడు. నీ కోసం, నా కోసం బలి అర్పణగా అర్పింపబడ్డాడు. నీ కోసం, నా కోసం రక్తాన్ని చిందించాడు. నీ కోసం, నా కోసం కొరడాల దెబ్బలు కొట్టించుకున్నాడు. నీ కోసం, నా కోసం ఉమ్మి వేయించుకున్నాడు. పాలు విడువని గొర్రెపిల్లగా ఆయన ఏం చేశాడంటే నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన బలియాగమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూద్దాము. మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు మనము విజయ పదములో నడుస్తాము. ఇజ్రాయేలీలు ఏ విధంగా విజయాన్ని చవి చూశారో, ఇజ్రాయేలు ఏ విధంగా విజయాన్ని చవి చూశారో, నీ కుటుంబంలో కూడా నువ్వు విజయాన్ని చవి చూడాలంటే పాలు విడువని గొర్రె పిల్లను వారు అర్పించినట్టు, బలి అర్పణ చేసినట్లు యేసయ్య నీ కోసం బలి అర్పణమయ్యాడు. నీ కోసం ప్రాణాన్ని దారగా పోసాడు. ఎందుకు? నీవు విజయ పదంలో నడవాలి. నీ కుటుంబం ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండకూడదు. నీ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకొనకూడదు. నీ పిల్లలు జ్ఞానము లేని పిల్లలుగా ఉండకూడదు. నీ భర్త తాగుడుకు బానిస కాకూడదు. నీ కుటుంబము ఉన్నతమైన శిఖరంలో ఉండాలి. నేను నా కుటుంబము సియోను కొండ మీద ఒక సూచనగా నీ కుటుంబం ఉండాలి. సియోను కొండ మీద ఒక సూచనగా ఇతరులు చూసి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో అని చెప్పుకొని లాగున నీవు ఉండాలని నీ కోసం యేసయ్య కలువరి శిలువలో బలియాగమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పాలు విడువని గొర్రె పిల్ల మన యేసయ్య.
నీ కోసం బలియాగం అయ్యాడు. ఇంకెంతకాలం ఆయన సన్నిధికి రాకుండా, ఇంకెంతకాలం ఆయన సన్నిధికి రాకుండా, ఇంకా ఎంతకాలం నామకార్థ భక్తిలో బతుకుతావు? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, లైవ్ చూస్తున్న ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఒక్కసారి నీ హృదయ పరిశీలన చేసుకుందాం. అందరూ బైబిల్ మూసేసేయండి, ప్రార్థనలోకి మనం వెళదాము. మిస్పాలో విజయాన్ని చవి